సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ వస్తే సంబరపడ్డం ప్రపంచంలో నిమిషాలు. ఇలా ఎప్పుడు కూడా ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, శాస్త్ర విజ్ఞానం వస్తుంది. ఇలా స్టార్టప్లు, తర్వాత అనేక రకాల అంకురాలు ఏదైతే అంటున్నాము మనం, ఇలా మేధో సంపత్తి అంటున్నాము, రీసెర్చ్ జరుగుతుంది అంటున్నాము. శాస్త్ర విజ్ఞానం పాలకులు కనుక కంట్రోల్ చేయగలిగితే, దాన్ని సరైన మేనర్లో పెడితే అది ప్రోగ్రెసివ్గా ఉంటుంది. శాస్త్ర విజ్ఞానాన్ని కనుక నువ్వు ఛానలైజ్ చేయకపోతే అది అది రిగ్రెసివ్ మేనర్లో పోతే అది నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది. అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. సెల్ ఫోన్ కన్స్ట్రక్టివ్ సైడ్గా వాడుకుంటున్నాడు. సెల్ ఫోన్ తోటి ఇలా గేమ్స్ ఆడుతున్నారు, ఆన్లైన్ గేమ్స్ ఆడి అనేక మంది యువత ఆన్లైన్ గేములలో పాల్గొని వాడు 10 లక్షలు 20 లక్షల రూపాయలు అప్పు చేసి, ఈ అప్పు పేరెంట్స్ వెళ్తే ఎక్కడైద్దు అని చెప్పి వాడికి ఆ శక్తి లేదు కాబట్టి ఇవాళ చచ్చిపోతున్నాడు. ఇలా ఆన్లైన్ గేములలో అనేక మంది పిల్లలు చచ్చిపోతున్నారు. నేను మొన్న పోయి వచ్చిన ఒకడికి కనకూడనటువంటి విషయాలని, అంటే మనిషిని తీసుకుపోతున్నాయి, మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తుంది సమాజాన్ని.